అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అన్నా క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ, ఎంపీ బీకే పార్థసారథి, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎంఎస్ రాజు పాల్గొని పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. పెనుకొండలో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నేడు ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మంత్రి సవితమ్మ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎంఎస్ రాజు చేతుల మీదుగా ఈ క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో అన్నా క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసివేసి అన్నార్తుల పొట్టకొట్టారని మండిపడ్డారు. అయితే తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతతో నియోజకవర్గ కేంద్రాల్లో సైతం మరింత మెరుగ్గా కొత్తగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నారని వారు కొనియాడారు. అనంతరం మంత్రి సవితమ్మ, ఎంపీ పార్థసారథి, ఎంఎస్ రాజు స్వయంగా అన్నా క్యాంటీన్లో పేదలకు భోజనం వడ్డించారు. వారితో పాటే కూర్చొని భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక ప్రజల సాధక బాధకాలను కూడా వారు ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఇలా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని పెనుగొండలో ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏం పేరు చేసేది రోజు 3 పూట తినచ్చు మీరు.
लक्ष्मीपति लेना लक्ष्मीपति लेना అన్ని వస్తాయి. టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, హాస్పిటల్ పక్కనే, కాలేజ్ పక్కనే, ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే, సైతం ఆఫీస్ కూడా పక్కనే. నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజన్న గారికి, సోమదేపల్లి మండల కన్వీనర్ వెంకటేశ్వర గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ వడ్డీ వెంకట్ గారికి, అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి ఎస్సీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ గారిని డైరెక్టర్ సోమశేఖర్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజు మన అందరి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి గుండెల్లో ఉన్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టినరోజు ఎంతో మంది ఆకలి తీర్చాలనే ఏకైక లక్ష్యంతో మొన్ననే 1000 రోజులు పూర్తి చేసుకొని అన్న క్యాంటీన్ ఈ రోజు ఇంకా ఎక్కువ మందికి అన్నం పెట్టాలనే సంకల్పంతో మన మంత్రివర్యులు మన అక్క సవితమ్మక్క ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషకరం. ఇవి ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అన్ని రకాలుగా అండదండగా ఉండి ఎవరికేం కష్టం వచ్చినా అందరికీ ఆదుకుంటూ ముందుకు పోతున్నటువంటి సవితమ్మక్క గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనందరి అభిమాన నాయకుడు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. దాదాపు 45 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో చెరిపేయలేనటువంటి అభివృద్ధి ఈరోజు ఈ నియోజకవర్గంలో కియా లాంటి పరిశ్రమ, సాగునీరు లేదు, ఇక్కడ ఏమి పండవు అనేటువంటి క్రమంలో ఈ ప్రాంతాలకు కరువు సీమకి అందరినీ ద్వారా సాగునీరిచ్చి అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశంలోనే కియా 1-2 పరిశ్రమల్లో నెంబర్ 1 స్థానంలో ఈ ప్రాంతం నుంచి ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టికి ఇదొక నిదర్శనం. దార్శనికుడిగా ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు ప్రభుత్వం ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ మరొక వైపు అభివృద్ధిని రెండు సమాంతరంగా తీసుకెళ్తున్నటువంటి నాయకుడు, పేదల పక్షాన ఎన్నో సంస్కరణలు చేసినటువంటి నాయకుడు. అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆ రోజు పేదల ఆకలి తీరిస్తే ఈ రోజు దాదాపు 269 క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకి, చిన్న టౌన్లకి, జిల్లా కేంద్రాలకు వచ్చేటువంటి పేదలకి 5 రూపాయలకు నాణ్యమైనటువంటి భోజనం పెట్టి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే పేదల ఆకలి గురించి నిర్ణయం తీసుకున్నారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రకమైనటువంటి అన్న క్యాంటీన్లు పరిశుభ్రమైనటువంటి ప్రాంతంలో ఆహారాన్ని అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్లు ఉండాలని మనందరం
ఆశీర్వదించాలి, పెద్దలందరూ ఆశీర్వదించాలి తెలియజేస్తూ పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరి సవితమ్మ గారు మిగతా నియోజకవర్గాలకు వచ్చే నిధులు కూడా అన్ని ఇక్కడికే లాక్కొని వచ్చి ఎన్ఆర్జీఎస్ కానీ అన్ని నిధులు కూడా మంత్రిగా అందరికీ సమానంగా చూడాలా, కానీ మంత్రి కాబట్టి మా నిధులన్నీ ఇక్కడికే తీసుకొస్తా ఉంది. కాబట్టి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉంది. గతంలో పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కియా లాంటి పరిశ్రమలు రావడం, మళ్ళీ ఈ రోజు సవితమ్మ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు గాని, సిసి రోడ్లు గాని, పంచాయతీల వారీగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత సవితమ్మ గారికి దక్కుతుంది. అనంతపురం సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రిగా ఒకవైపు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ బీసీ సంక్షేమ శాఖ అంటే ఆషామాషి కాదు. బీసీ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సంఖ్యాబలం ఉన్న కులాలు, సంఖ్యాబలం లేనటువంటి కులాలను అన్నిటినీ కూడా వివిధ కార్పొరేషన్లకి ఆర్థిక భరోసా గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ఆయా కులాల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి నాయకురాలు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జన్మదినాన్ని సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. దీనికి కృషి చేసినటువంటి సవితమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మన నాయకుడు, మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మన ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా మన పెనుగొండ పట్టణంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఈరోజు చూసాం. మా నాయకుడి గురించి చెప్పాలంటే ఇంకా చాలా సేపు చెప్పవచ్చు. మా నాయకుడు కేంద్రంలో ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రపతిని చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా లోక్సభ స్పీకర్ చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ముఖ్యంగా కేంద్రంలో కూడా చక్రం తిప్పినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ముఖ్యంగా మనం మన పార్టీని కూడా అన్ని రకాల భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలా. ఆయన నాయకత్వంలో ఈ 10 కాలాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి. అదేవిధంగా ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరిదిద్దుకొని అందరినీ గౌరవించి తెలుగుదేశం పార్టీ కష్టపడినటువంటి కార్యకర్తలకి న్యాయం చేసి ఆ విధంగా ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ముఖ్యంగా ఈ రోజు మా నాయకుడి జన్మదినం. ముఖ్యంగా మన నాయకుడికి ఆ భగవంతుడు కూడా ఆయన ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి ఆయన కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఆ దేవదేవుడు కూడా ఆయనకి ఆశీర్వదించమని, ఆయన కాపాడమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. 15వ తారీఖే ఓపెన్ చేయాలా అన్నా క్యాంటీన్ అన్నారు. లేదు, మా అన్నా క్యాంటీన్ ఏదైతే ప్రతిపక్షంలో చంద్రన్న బడుగు బడిగిన వర్గాల కోసం వైసీపీ పార్టీ అన్నా క్యాంటీన్లు మూసేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ దాడులు తట్టుకొని నాకు సహకరించి సవితమ్మ ఎందుకంటే అంత ఈజీ కాదు. ఆ రోజు చాలా
ఓపెన్ చేసుకుంటున్నందుకు నిజంగా ఇందుకు సహకరించిన వారందరికీ మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే బడుగు బడిగిన వర్గాల కోసం, తెలుగు రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు మన చంద్రన్న పేదవారి పక్షపాతి 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం చేయాలని గొప్ప సంకల్పంతో 14-19లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే మరి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాక పేదవారు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం కూడా ఇష్టం లేని పేదవారి ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు మనం చెప్పాం, రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వస్తుంది, మరి సూపర్ 6 పథకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభిస్తామన్నాం. సుమారుగా రోజుకు 2 లక్షల మంది అన్నా క్యాంటీన్లో నాణ్యతమైన భోజనం చేస్తున్నారంటే ఆ చంద్రన్న కూడా మీకు అందరికీ 2 లక్షల మంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 269 అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, ఈ అన్నా క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, అవసరం అనుకుంటే రాత్రి భోజనం కూడా పెట్టడానికి సిద్ధంగా ఉంది తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క పరిశ్రమలు, మన కియా సృష్టికర్త. ఈ రోజు రాయలసీమలో సాగునీరు అందుతున్నాయంటే మన భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మహిళా ఎంటర్ప్రైనర్ గా తయారైతే ఎలా ఉంటుందో మరి మన అందరికీ నిదర్శనమే మన భవనం మన విషయం కూడా తెలియజేస్తూ, మేడం గారికి కూడా, మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా బీసీల తరఫున, మా రాయలసీమ తరఫున, మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి ఎంత గొప్ప అవకాశాన్ని అతి తక్కువ టైంలో ఏర్పాటు చేసిన మరి మున్సిపల్ ఆఫీస్ కు, అదేవిధంగా ఎస్సీ గారికి సహకరించిన యువ నాయకులకు కూడా అందరికీ